హలో వ్యూవర్స్, మీ బుక్ తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేసి చూపించబోతున్నది నిమ్మ ఆకులతో కారప్పొడి. దీనికి నేను ఒక 25 నిమ్మాకులు తీసుకున్నాను. ముందుగా వీటిని శుభ్రంగా కడిగి దాన్ని ఈనెలు లేకుండా తీసేసుకుని ఆరబెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి అందులో కొంచెంగా నూనె వేసి అందులో ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకున్నాక వీటిని మిక్సీ జార్లోకి మార్చుకోవాలి. మార్చుకున్నాక అదే మూకుడులో కొంచెంగా చింతపండు వేసుకుని దాన్ని డ్రైగా ఒకసారి తడి లేకుండా వేడి చేసుకోవాలి. అలా చేసుకున్న దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని పౌడర్గా ఆడి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూకుడు పెట్టుకుని అందులో ఇంకొంచెం నూనె వేసుకుని ఆ పైన కట్ చేసుకున్న నిమ్మ ఆకుల్ని వేసి వేయించాలి. తొందరగానే క్రిస్ప్గా అయిపోయాయి. అవి అలా అయ్యాక 2 రెబ్బలు కరివేపాకు ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుని ఆ పైన చిన్న బెల్లం ముక్క వేసుకుని పౌడర్గా ఆడుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మూకుడు పెట్టుకుని కొంచెం నూనె వేసుకొని పోపుకి ఆవాలు, ఇంగువ వేసుకుని ఆవాలు చిటపటలాడాక ఈ చేసుకున్న పొడిని దాని మీదన వేసి ఒకసారి కలుపుకుని తినడమేనండి. ఇది ఇడ్లీ, దోశ, అన్నంలోకి కూడా చాలా బాగుంది. నిమ్మ ఆకులు ఆరోగ్యపరంగా చాలా మంచివండి. థ్యాంక్ యూ.